తిరుపతి జిల్లా సూలూరుపేటలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. అక్రమ అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇది పథకపూర్వకమని, మిథున్ రెడ్డి లిక్కర్ కేసుతో సంబంధం లేదని అన్నారు. జగన్ కు అండగా ఉన్న వైసీపీ నేతలపై దొంగ కేసులు వేయడం ప్రజాస్వామ్య అపహాస్యమని మండిపడ్డారు. నారా చంద్రబాబు లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై ఉన్నారన్న సంజీవయ్య ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయినందునే ఈ చర్యలు చేపడుతుందని విమర్శించారు. ఎంపీగా గెలిచి మరి పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు. వారికి చేదోడు ఓదాడుగా ఉన్నటువంటి రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. వారి అరెస్టుని, అక్రమ అరెస్టుని ఖండిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. నాతో పాటు అందరూ కూడా వారి అక్రమ అరెస్టుని ఖండిస్తా ఉన్నారు. ఈ అరెస్ట్ అనేది నాయకత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, జైలు పంపించే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటే వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏదైతే ఈ అక్రమంగా ఉన్న కేసులకి గురి అవుతున్నారో వాళ్ళని పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పోవడం. ఇలాంటి సందర్భంలో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని